చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత అందాన్ని చాటి చెప్పారు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. ఈ వేడుకలలో పాల్గొన్న ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సందర్భంగా ఆమె బాడీ షేమింగ్కు గురయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్పై ఐశ్వర్య తాజాగా స్పందించి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది ఐశ్వర్య రాయ్. 5 పదుల వయసు దాటినా అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. రీసెంట్గా కేన్స్లో రెడ్ కార్పెట్పై సందడి చేసింది ఆమె. తెలుపు రంగు చీర, టిష్యూ డ్రేప్, మెడలో ముత్యాల హారాలు మెరిశాయి. ఇంతేకాదు నుదుటిన సింధూరం ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఆమె ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో కాస్త వైరల్గా మారుతున్నాయి. ఇంతేకాదు ఆమె బాడీ షేమింగ్కి కూడా గురయ్యారు. నెటిజన్స్ ట్రోల్స్ పైన వెంటనే స్పందించిన ఈ మాజీ విశ్వసుందరి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నాకు అర్థం కాదు, నేను బరువు పెరిగితే మీకొచ్చిన సమస్య ఏంటి? ఆరాధ్య జన్మించిన తర్వాత నేను బరువు పెరిగానా లేక ఒంటికి నీరు పట్టి ఇలా అయ్యానా అనే దానిపైన మీకెందుకంత ఆసక్తి? అది నేను చూసుకుంటాను కదా. నా బరువు మీకెన్నటికీ సమస్య కాదు. ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా తన కుమార్తెను చూసుకుంటున్నాను. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోగలను. కానీ నాకు ఆ అవసరం ఇప్పుడు లేదు. ఎవరు ఏమనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఐశ్వర్య రాయ్ తేల్చి చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.